రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ అండ్ నావెల్స్ ఆన్ ఉమెన్. సోషల్ రిఫార్మ్స్ అంటే ఎవరమ్మా? మహిళల హక్కులను మెరుగుపరచడానికి పనిచేసేవారు. అంటే మహిళల హక్కులను కాదు, సమాజంలోని అన్యాయాలు, సొసైటీలో అన్యాయాలు ఎదిరించేవాళ్ళు, అన్యాయాల్ని పరిష్కరించేవారు. వాళ్ళే సోషల్ రిఫార్మర్స్. సామాజిక సంస్కర్తలు అంటారు. రామ్మోహన్ రాయ్, జ్యోతిరావు పుల్లే అలా అనమాట. ఓకేనమ్మా? డన్. ఈ యొక్క క్వశ్చన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క రాజారాం మోహన్ రాయ్, జ్యోతిరావు పుల్లే, ఈ పూలే ఇలాంటి వీళ్ళు మహిళల హక్కులను మెరుగుపరచడానికి పనిచేశారు. ఓకేనమ్మా? అంటే వారు చిన్నపిల్ల వివాహం, ఇంకా ఆహ్, కథలు, నవలలు కూడా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు వీళ్ళందరూ. ఓకేనా? దానికి వ్యతిరేకించారు. సో, ఇది మహిళలకు విద్య, ఈక్వాలిటీ కోసం ప్రయత్నించడానికి మంచి ఒక మోటివేషన్‌గా నిలిచారు. ఓకేనా? రాజారాం మోహన్ రాయ్, జ్యోతిరావు పూలే. సో, మొత్తం మీద మహిళలు తమ హక్కులను మరియు అవకాశాలను అర్థం చేసుకున్నారు. ఓకేనమ్మా? అది. సో, ఇప్పుడు క్వెషన్ అర్థమైంది కదమ్మా! సో, ఇప్పుడు ఫస్ట్ పాయింట్. సోషల్ రిఫార్మర్స్ అండ్ నావెల్స్ క్రియేటెడ్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ వుమెన్స్ లైఫ్ అండ్ ఎమోషన్స్. అంటే పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, గ్రేట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? అటెన్షన్. ఎమోషన్స్ అంటే ఏంటమ్మా? ఫీలింగ్స్ అన్నమాట. ఓకేనమ్మా? ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, సామాజిక సంస్కృతులు మరియు నవలలు ప్రజలను అండ్ మహిళల సమస్యలను, భావాలను గురించి ఆలోచించజేసాయి. ఓకేనమ్మా? డన్. ఇ ఇ ఇవి ఇవేం చూపించాయి? మహిళలు సమాజంలో ఎలా బాధపడుతున్నారో, మరియు వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ చూపించింది. ఓకేనమ్మా? నావెల్స్, సోషల్ రిఫార్మర్స్. ఓకేనమ్మా? డన్. సో, దీనివల్ల సమాజం మహిళల అవసరాలు, భావాలను బాగా అర్థం చేసుకుంది. అది పాయింట్‌కి అర్థం. క్లియర్ మా? డన్. ఫ్రమ్ ది 1860s బెంగాలీ వుమెన్ బిగన్ టు రైట్ బుక్స్. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, 1860ల నుండి బెంగాల్‌లోని మహిళలు పుస్తకాలు, కథలు రాయడం ప్రారంభించారు. వారు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలను పంచుకున్నారు. దీనివల్ల మహిళలకు సమాజంలో మంచి స్వరం లభించింది. మాట్లాడే హక్కు లభించింది. మరియు ఇతర మహిళలను చదవడానికి, రాయడానికి కూడా మోటివేట్ చేసింది. సో, వుమెన్‌కి వాయిస్ ఇచ్చింది సొసైటీలో. అండ్ మిగతా వుమెన్‌ని కూడా ఇన్‌స్పైర్ చేసింది. వాళ్ళు కూడా చదవడానికి, రాయడానికి. అది పాయింట్‌కి అర్థం. నెక్స్ట్, కైలాష్ బాష్ని రోట్ బుక్స్ హైలైటింగ్ ది మిజరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వుమెన్. కైలాష్ బాష్ని అంటే ఎవరమ్మా? 19th సెంచరీ బెంగాల్ రైటర్ అండ్ సోషల్ రిఫార్మర్ అన్నమాట. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే, హైలైటింగ్ అంటే ఏంటమ్మా? ఫోకస్ అన్నమాట. అటెన్షన్ ఫోకస్ చేయడం. మిజరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే నీచ అనుభవాలు. ఓకేనా? ఈ పాయింట్‌కి అర్థం. సో, కైలాష్ బాష్ని మహిళల గురించి పుస్తకాలు రాశారన్నమాట. ఆమె మహిళలు కష్టమైన, దుఃఖమైన జీవితం చూపించారు. ఈ పుస్తకాలు ప్రజలను మహిళల సమస్యల గురించి తెలుసుకునేటట్టుగా చేశాయి. దీనివల్ల సమాజం మహిళల హక్కులపై ఆలోచించడానికి ప్రేరేపించింది. ఓకేనా? అది పాయింట్‌కి అర్థం. In the 1880, the Maharashtra women Tarabai Shinde and Pandita Ramabai wrote with passionate anger about the miserable lives of the upper caste Hindu women, especially widows. ఫస్ట్ ఆఫ్ ఆల్ తారాబాయి షిండే. తారాబాయి షిండే అంటే ఎవరమ్మా? ఆమె ఒక ఫెమినిస్ట్ యాక్టివిస్ట్ అన్నమాట. పండిత రామాబాయి అంటే ఆమె ఒక సోషల్ రిఫార్మర్, ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ అంటారు. ప్యాషనేట్ యాంగర్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఎమోషన్. ఓకేనమ్మా? అప్పర్ క్యాస్ట్ అంటే ఏంటమ్మా? అప్పర్ క్యాస్ట్ అంటే ట్రెడిషనల్ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ అన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్, విడోస్ అంటే ఎవరమ్మా? ఉమెన్ హూ హాస్ లాస్ట్ దేర్ స్పౌస్. తన భర్తను కోల్పోయిన వాళ్ళు ఉమెన్. వాళ్ళు విడోస్ అని అంటారు. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, కైలాష్ బాష్ని మహిళల గురించి పుస్తకాలు రాశారన్నమాట. ఆమె మహిళలు కష్టమైన, నీచమైన, దుఃఖమైన జీవితం గడుపుతున్నారని మనకి చూపించారు. ఈ పుస్తకాలు ప్రజలకు మహిళల సమస్యల గురించి తెలిసేటట్లుగా చేశాయి. సో, దీనివల్ల సమాజం మహిళల హక్కులపై ఆలోచించడానికి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్‌గా నిలిచింది. బికాజ్ ఆఫ్ ఈమె రాసిన పుస్తకాల వల్ల. తారాబాయి షిండే రాసిన, కైలాష్ బాష్ని రాసిన పుస్తకాల వల్ల. ఓకేనమ్మా? డన్.
సో ఇంకా ఏ ఉమెన్ ఇన్ తమిళ్ నావెల్ ఎక్స్‌ప్రెస్డ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు వుమెన్ హూ వేర్ కన్‌ఫైన్డ్ బై సోషల్ రెగ్యులేషన్స్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌ఫైన్డ్ అంటే ఏంటి? రెస్ట్రిక్టెడ్, స్టాప్ చేయడం. సోషల్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి? సొసైటీ కంట్రోల్. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, తమిళ నవలల్లో ఒక మహిళలకు విద్య ఎంత ఉపయోగపడుతుందో చెప్పింది. ఆమె విద్య ద్వారా స్వాతంత్రం మరియు ధైర్యం లభిస్తుందని కూడా వివరించింది. ఈ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్‌కి. కానీ కొన్ని సోషల్ రూల్స్ వల్ల వాళ్ళకి విద్యని సమాజంలో కల్పించట్లేదు. విద్య అనేది ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈ నవల మహిళలను చదవడానికి, స్వాతంత్రంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. She said, "For various reasons, my world is small. More than half of my life's happiness has come from books." అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే ఆ మహిళ ఏం చెప్పింది? పలువురు కారణాల వల్ల నా ప్రపంచం చాలా అంటే చాలా చిన్నది. ఫర్ వేరియస్ రీజన్స్ మై వరల్డ్ ఈస్ స్మాల్. సో, నా జీవితం సంతోషంలో సగం కంటే ఎక్కువ పుస్తకాల ద్వారే వచ్చింది. మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ మై లైఫ్స్ హ్యాపీనెస్ హాస్ కమ్ ఫ్రమ్ బుక్స్. అంటే పుస్తకాలు ఆమెకి విద్య అండ్ ఆనందం, ఇంక జాయ్, ప్లెజర్ అన్నీ ఇస్తాయి. నిజమైన ప్రపంచం చిన్నదైనా. ఓకేనమ్మా? సో, ఇది మహిళల జీవితంలో పుస్తకాల శక్తిని చూపిస్తుంది. ఇదమ్మా ఈ పాయింట్‌కి అర్థం.